సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఎవరనే సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తి నిందితుడని తేల్చారు పోలీసులు. సతీష్ ను A1 గా చేర్చి అరెస్ట్ చేశారు. సీఎం జగన్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ ప్రకారమే కుట్ర పన్నినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. జగన్పై దాడి కేసు విచారణలో అన్ని ఆధారాలు సేకరించాక సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పక్కా ప్రణాళిక ప్రకారమే నిందితుడు దాడికి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాయితో కొట్టినంత మాత్రాన హత్యాయత్నం కేసు పెడతారా అని నిందితుడి తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది విజయవాడ కోర్టు. దీంతో నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించనున్నారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫుల్ని సేకరించాక పూర్తిగా పరిశీలించామన్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలో కూడా నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్టు నిర్ధారించినట్టు చెప్పారు. సీఎంని చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 17న విశ్వసనీయ సమాచారంతో రాజరాజేశ్వరిపేటలో సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో సతీష్ సెల్ ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. A1 వేముల సతీష్ కుమార్ని A2 వేముల దుర్గారావు ప్రేరేపించాడని రిమాండ్ రిపోర్టులో వివరించారు. సీఎంని హతమార్చడానికి నిందితుడు సతీష్ పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడని తెలిపారు. జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి నడుస్తూనే వెళ్లిపోయినట్టు వివరించారు. కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరాడని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు చిన్న గాయంతో సీఎం బయటపడ్డంతో పెద్ద ప్రమాదం తప్పిందని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలిందని, అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే A1గా సతీష్, A2గా దుర్గారావు పేర్లను చేర్చామని రిమాండ్ రిపోర్ట్ ద్వారా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఇదే కేసులో తొలుత 6గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు చివరికి వారిలో సతీష్ను మాత్రమే నిందితుడిగా పేర్కొన్నారు.